హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో టేస్ట్ అయిన టమాటా కర్రీ చేసుకుందాం. అందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక ఆయిల్ వేగిన తర్వాత మనం ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవండి టమాటా ముక్కలు వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇగో టమాటా ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటా కర్రీని ఇలా చూసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం టమాటా కర్రీని మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, ఎండు శనగలు, చెక్క మొగ్గ, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకొని మనం కర్రీలో మసాలాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. నిమిషం మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.